నమస్తే వెల్కమ్ టు వ్యూ న్యూస్ గుడ్వాడ ముందుగా హెడ్లైన్స్ 29 లక్షల రూపాయల వ్యయంతో శ్రీకాళహస్తి కాలనీలో ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేసే పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము గత ఎమ్మెల్యే కనీస మౌలిక వసతులు కూడా నియోజకవర్గ ప్రజలకు అందించకపోవడం దారుణమంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము నేడు 8వ రోజు శ్రీ లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు ఆలయ ప్రాంగణంలో వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం అన్నదాన కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలు కావాలని కోరిన పాలకవర్గ అధ్యక్షులు రాజేష్ నందివాడ మండలం కదిలింగాల గ్రామంలో పాడి రైతులకు పశువుల దాన అందజేసిన ఎమ్మెల్యే రాము ముంపుకు గురైన గ్రామాల్లోని ప్రజలను అన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి కాలనీ ఏర్పడి 23 సంవత్సరాలు దాటిన ఈ ప్రాంత వాసులకు కనీసం మంచినీళ్లు అందించేందుకు కూడా గత ఎమ్మెల్యే ప్రయత్నించకపోవడం దురదృష్టకరమని ఎలక్షన్ సమయంలో శ్రీకాళహస్తి కాలనీలో పర్యటించినప్పుడు కాలనీ వాసుల మంచినీటి కష్టాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు వచ్చేలా పైప్ లైన్ల పనులు నేడు ప్రారంభించడం జరిగిందని శాసనసభ్యులు వెనిగళ్ల రాము తెలియజేశారు. కనీస మౌలిక వసతులను కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు అందించకుండా 20 సంవత్సరాలు ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ అడ్డగోలుగా దోచుకోవటమే తప్ప కొడాలినాని ప్రజలకు చేసింది ఏమీ లేదు అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. శ్రీకాళహస్తి కాలనీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పైప్ లైన్ల పనులకు నేడు ఎమ్మెల్యే రాము భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కనీస మంచినీటి వసతులను కూడా ఈ ప్రాంత ప్రజలకు అందించకుండా గత ఎమ్మెల్యే తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానికుల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్న సంకల్పంతో 29 లక్షల రూపాయల వ్యయంతో పైప్ లైన్ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చేయి కలిపి గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబుజీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు, టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసవి మురళి మరియు కూటమి నాయకులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొనడం జరిగింది. సంతోషంగా ఉందా? థ్యాంక్ యూ. నేను ఎలక్షన్ ప్రచారానికి ముందు తిరిగిన ప్రతిసారి ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్తూ ఉంటాను. ఈ ఎగ్జాంపుల్ నాకు కనపడు. ఈ దారి కానీ దీంట్లో రోడ్డు మీద ఒక 10 టంబ్లర్స్ ఉంటాయి. ఎందుకున్నాయి అనేది ఏంటనేది పెట్టుంచారు. ఎందుకు పెట్టుంచారో కనుక్కోండి అంటే ప్రపంచంలో ఎవరో చెప్పలేకపోయారు. ఎందుకంటే మాకు మంచినీళ్ళు ట్యాంకర్లు వస్తే ట్యాంకర్ వాడు వచ్చినప్పుడు పట్టుకోవాలి. పట్టుకుని సరే ఒక బిందుతో పట్టుకుని మళ్ళీ వెళ్ళి అక్కడ తెచ్చుకుని మళ్ళీ ఇంకో బిందు వచ్చేలోకి వెళ్ళిపోతారు. అంతేనా? సో ఊరికి పొద్దాకా చివరిదాకా మోసుకెళ్ళాలి. అందుకోసం మీరు ఇక్కడే పెట్టుకుని గబగబా అవన్నీ నింపుకోవడం చేస్తారు. ఇదొక విచిత్రమైన పరిస్థితిలా కనపడింది. ఎవరికి చూపించినా నేను క్లియర్గా అందరికీ చెప్తున్నా. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉందా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ అని చెప్పి కనుక్కోవడానికి నా ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి చెబుతున్నా. మన ప్రాసెస్ ఇక్కడ ఓకే. ఆ చివరి ఇంటి వాళ్ళు ఈ చివరికి వచ్చి ఒక బిందె పట్టుకుని లేదా 4 బిందెలు లైన్లో పట్టుకుని తీసుకుని వెళ్ళొచ్చేలోపు ట్యాంకర్ సరిపోతుంది. 4 బిందెలతోటి కుటుంబం మొత్తం నడుస్తుందా? నడవు కదా. సో ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉంది? ఎందుకు అంటే ఈ కాళహస్తి కాలనీ కట్టి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతుందా? 20 ఏళ్ళ కంటే పైన అయింది. 2001లో 2001లో వచ్చింది. అవును అవును. ఆయన కూడా 23 ఏళ్ళు 23 ఏళ్ళ నుంచి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నామంటే ఏదో పెద్ద ప్రాబ్లం ఉందనుకున్నాం. చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే 23 ఏళ్ళు. కానీ మీ బాధలు శక్తి పరిస్థితులను 100 రోజుల్లో వాటర్ ఇవ్వాల్సిందని అప్పుడే అనుకున్నాం. ఏమైనా సరే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేసి 100 రోజుల్లోపు వాటర్ ఇవ్వాల్సిందని డిసైడ్ అయింది.
తీరా చూస్తే అంతా అవైలబుల్ ఉంది. ఇక్కడి నుంచి పైప్ లైన్స్ ఉన్నాయి, అంతా ఉన్నాయి. చివరి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్నల్ కనెక్షన్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందనేది నాకు ఇప్పటికీ పెద్ద పజిల్లానే ఉంది. ఇప్పుడు మనకు లేట్ అయిందంటే కాంట్రాక్ట్ 2 నెలల క్రితం ఇచ్చినా కానీ తను పూర్తిగా ప్రిపేర్ వచ్చేసరికి లేట్ అయింది. తనకి ఏదో కాంట్రాక్టర్ కూడా వేసేస్తున్నాడు ఊరికి, ఏది వేసేసి తర్వాత వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నట్టున్నారు. కానీ ఇక్కడ అందుకనే లేట్ అయింది. ఈ మాత్రం లేట్ అయింది. లేదంటే ఈ పాటికి మీకు మంచినీళ్ళు కూడా వచ్చేసింది. ఎంత కష్టమే అంటే చేద్దామని చూస్తే గుడివాడలో చాలా చిన్న చిన్న సమస్యలు, చాలా ఈజీ సమస్యలు. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ వానలు వరదలు వస్తే గుడివాడ అంటే అక్కడ నీళ్ళనే నిలవకుండా వెళ్ళిపోవడం అనేది చాలా విచిత్రంగానే అనిపించింది అందరికి కూడా. దానికి కారణం మనకు ముందే తెలుసు అనుకోండి, మనం చూస్తుంటే తెలిసిపోతుంది. దానికి ఎవరో అదేమి రాకెట్ సైన్స్ కాదు, ఈజీగా ఎదురుగుండా కనపడుతుంది. నీళ్ళు వెళ్తానికి దారి లేదు, ఎక్కడికి వెళ్తాయి? సో అక్కడే ఉండిపోతాయి. అందుకనే మునిగిపోతుంది గుడివాడ. సింపుల్గా అనుకున్నాం, కమిషనర్ గారు అందరూ బాగా పనిచేశారు. అక్కడ వెంటనే కాదు 4 రోజుల పైన పట్టింది. 4 రోజుల పైన పట్టింది. నేను యూఎస్లో కూడా మొన్న వెళ్ళినప్పుడు కూడా జనాలు చెబుతుంటే కొన్ని చోట్ల మన బైపాస్ రోడ్లో ఆ దీని కింద అయితే కనుక దోసకాయలు 20 కేజీలు దోసకాయలు కోసుకెళ్ళారు ఈ పని చేసేవాడు. ఆయన అంత గట్టి పడిపోయింది. అక్కడ 20 కేజీలు దోసకాయలు వచ్చినాడు కానీ మరి కమిషనర్ గట్టి కావాలంటే అంత దారుణంగా ఉంది. అది అదే చేయక ఏం లేదు, ఎప్పటికప్పుడు తీసుకుంటే ఈజీ ఉంటుంది. అన్నీ తీసుకోవాలంటే మనకి ఎప్పటికైనా కష్టం ఉంటుంది. చాలా చిన్న విషయాలు, కొద్దిపాటి శ్రద్ధ పెడితే ఈజీగా అయిపోతుంది. సో అంత చిన్నవి కూడా చేయలేకుండా 8 సంవత్సరాలు గడిపినట్టుగా ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకందరికీ తెలుసు ఎలక్షన్స్ ముందు చాలా ప్రాబ్లంలో ఉన్నాం. మనం చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం, కష్టంగా ఉంది, మన బతకడమే కష్టంగా ఉందని ఎలక్షన్ ముందు అంతా అనుకున్నాం. సో తర్వాత గెలిచిపోయాం. అందరూ కూటమి ప్రభుత్వం అతిపెద్ద మెజార్టీతో గెలిచింది. అలాగే అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు. ఏదైతే మాట ఇచ్చామో ఆనాడు 100 రోజులు ఇస్తా ఉన్నాం, అదే పద్ధతిలో ఇది యాక్చువల్గా పోయిన నెలే టెండర్ పిలిచాం. కాంట్రాక్టర్ కొంత ఆలోచన చేశాడు, 4 రోజులు డిలే చేశాడు. అదే చెప్పాం, కాంట్రాక్టర్ 10 రోజులు ఇచ్చేస్తా అన్నాడు. ఖచ్చితంగా ఆ 100 రోజుల టార్గెట్తోనే మేము పనిచేసాం. ఇక్కడ నీరు ఇవ్వాలి, మున్సిపాలిటీలో డ్రైనేజ్ క్లీన్ చేయాలి, 2 క్లీన్ అండ్ గ్రీన్ అని ప్రధానమైన 2 సమస్యలను ముందు తీసుకున్నాం. బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాం. రాబోయే రోజుల్లో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ రాము గారి నమ్మకంతో భారీ మెజారిటీతో మీరు అందరూ గెలిపించారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత మెజారిటీలు ఇవ్వాలా మీరు. దాన్ని దృష్టిలో పెట్టుకునే అదే పని చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి కానీ గత 20 సంవత్సరాలు సొల్లు కౌలు చెప్పాడు అంతేనా, ఏ ఒక్క పని చేయాలి. సొల్లు కౌలు చెప్పుకుంటా కాలం గడిపేశాడు. ఏదో రకరకాలుగా సొల్లు కౌలు చెప్పి టైం వేస్ట్ చేస్తా ఎక్కడ అభివృద్ధిగా ఎక్కడా జరగలమ్మ. గుడివాడలో 20 సంవత్సరాలు పట్టింది. ఏమన్నా జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పని జరిగింది. అప్పుడు ఆనాడు ఎల్ఓ శ్రీనివాసరావు చైర్మన్గా ఉన్నారు, మేము ఇన్ఛార్జ్గా ఉన్నాం. 5 ఏళ్ళు కష్టపడి పనిచేసాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. వాళ్ళు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీరు కానీ, ఆ రోజు పైప్ లైన్ కూడా ఇక్కడ తీసుకొచ్చింది కూడా మేమే. ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం. కానీ ఈ కాసు ముక్క కనెక్షన్ ఇవ్వలేకపోయాడు. ఏదో సొల్లు కౌడు చెప్పాడు, మున్సిపాలిటీ కలవలేదు ఇదని. వాళ్ళు ఎంత కలుగుతుంది మరి, వాళ్ళు ఎంత కనెక్షన్ ఇస్తున్నాం. వాళ్ళ అందరూ కూడా అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కమిషన్ కానీ ఎండిఓలు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పనిచేస్తారు, సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం. వాళ్ళ గతంలో నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో మీరు చూశారు. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా ఈ గ్రామం, ఈ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు మా బాబు గారు కూడా చాలా మాకు హామీ ఇచ్చారు. పనిచేస్తా నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి ఖచ్చితంగా వస్తాయని పూర్తి నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవుకుంటాం. దొండపాడు కాలనీలో
ఎప్పటి నుంచో మీరందరూ ఎదురు చూస్తున్న మంచినీటి పథకం ఈ రోజున గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు మీ అందరికీ మాట ఇచ్చినట్టుగా 100 రోజుల్లో ఈ యొక్క పథకాన్ని మీకు ఆ రోజున ఎన్నికల ప్రచారం అప్పుడు మేమందరం కూడా తిరిగినప్పుడు మీ అందరూ కూడా ప్రధానంగా చెప్పింది మంచినీరు గురించి. అటువంటి సమస్యని పరిష్కారం చేసి ఈ రోజున మంచినీరు ఇవ్వడానికి ఈ రోజున ప్రారంభోత్సవానికి రావడానికి శ్రీ వెలిగండ్ల రాము గారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసిన సమయం ఉంది. అట్లాగే అనేక సంవత్సరాలుగా మేము మీ సమస్యల మీద కూడా పోరాటం చేసినప్పుడు మీ జనసేన తరఫున మీరు కూడా అనేక సార్లు ఈ మంచినీటి గురించి తాగునీరు గురించి అనేక సార్లు మాకు చెప్తున్నారు. కానీ రాంబాబు గారు చెప్పినట్టుగా చిన్న అభివృద్ధి కార్యక్రమానికి కూడా వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళ ట్యాంకర్లతోనే నీళ్లు పోసి ఒక మానసికమైన ఆనందాన్ని పొందాడు గుడివాడ పర్మనెంట్ ఎమ్మెల్యే అని చెప్పుకుని ఇప్పుడు గుడివాడ వదిలిపెట్టి వెళ్ళిపోయి పర్మనెంట్ గా హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిన మన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాబట్టి ఇప్పటికైనా గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఆయన 4 సార్లు చేసి కూడా మనకి చిన్న అభివృద్ధి కార్యక్రమం చేయలేదని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఆయన వచ్చిన 100 రోజుల్లోనే మనందరికీ నీళ్లు తెచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి మన మంచి వ్యక్తుల్ని మనందరూ ఎప్పుడు కూడా ఆదరించాలి. అలాగే కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి తోడుగా ఉండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడుతున్నారు. అలాగే చూస్తే మన గుడివాడ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా లేని విధంగా నందివాడ మండలానికి మన వరదలు ముంచెత్తితే అక్కడ ఒక్క ప్రజలకు కూడా ఒక్క స్థానికుడికి కూడా ఇబ్బంది కలగకుండా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెలిగండ్ల రాము గారు వారందరికీ కూడా ఆహారాన్ని కానీ మంచినీరుని కానీ వారికి ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు మనందరం కూడా ఆదరిస్తే రేపు రాబో కాలంలో మన గుడివాడ మంచి అభివృద్ధి తీసుకెళ్తుంది. కాబట్టి గుడివాడ నియోజకవర్గానికి పర్మనెంట్ ఎమ్మెల్యేగా మన వెలిగండ్ల రాము గారిని ఉంచుకునే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కదా మీకు ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి నీళ్లు లేవు, మంచినీళ్ళు. మేము వచ్చినప్పుడు ఎలక్షన్లో అంతకుముందు చూసాం, మొన్న చూసాం. ఎప్పటికప్పుడు ఆ పీపాల్లో నీళ్లు పట్టుకుని 20 రోజులు ఆ నీళ్లు నిలవ పెట్టుకుని చిన్నపిల్లలు పెద్దలు కాడించి ఆ నీళ్లు తాగుతూ ఉంటే బాధలు పడి ఎలక్షన్లో మీరు వచ్చినప్పుడు రాము గారు మేమంతా కలిసి వచ్చినప్పుడు చెప్పారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజున మరి పోటీ చేస్తున్నటువంటి రాము గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ సమస్యను పరిష్కారం చేస్తాను, తప్పనిసరిగా 100 రోజుల్లో మీకు నీళ్లు వచ్చే విధంగా చేయడంతో పాటు గుడివాడను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పడం, మీరందరూ కూడా మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 53,000 ఓట్లు పైచీలకు మెజార్టీతో గెలిపించారు. చాలా సంతోషం. దానిలో భాగంగానే ఈ రోజున మరి 100 రోజులకే మీకు నిజంగానే నీళ్లు వచ్చాయి. ఎందుకంటే మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టారు. కాకపోతే మధ్యలో మీరు అందరూ చూస్తున్నారు ఈ వరదలు రావటం, కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఇంకొక 10-15 రోజులు లేట్ అవుతుంది. 15 రోజుల్లో వస్తాయి. ఇప్పుడు గతంలో మీకు మంచినీళ్లు టీచర్స్ కాలనీ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చాయి. పోయినసారి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడే కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాం. ఇప్పుడు మార్చి అంత దూరం నుంచి వస్తే మీకు ప్రెషర్ రాదు, నీళ్లు రావని చెప్పి ఈ ట్యాంక్ నుంచి కనెక్షన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అడుగు పైపు ఆ మెయిన్ రోడ్ నెంబర్ వేసుకొస్తారు, అక్కడ నుంచి 6 అంగుళాల పైపు ఇక్కడ వరకు వేసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పైపులన్నిటికీ కనెక్షన్ ఇస్తారు. ఎక్కడన్నా కొన్ని పైపులు కొన్ని పాడైపోయి ఉన్నాయి, కొన్ని పగిలి ఉన్నాయి, చూసాం లాస్ట్ టైం. అవి కూడా ఉన్నా ఎప్పటికప్పుడు ఎక్కడ లీకేజ్ వస్తే అక్కడ అరెస్ట్ చేసి తప్పనిసరిగా మీ అందరికీ 15-20 రోజుల్లో ఇంటింటికి నీళ్లు వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఈ రోజు మనం అయిపోయింది అనుకుంటే కాదు, పని చేసే వ్యక్తులు ఎవరో, అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళు ఎవరనేది ఆలోచించండి. మనం ఇంత ముందు రాంబాబు గారు చెప్పాడు, ఆయన మొహం రోజు చూడటాక ఆ ట్యాంకర్లో నీళ్లు మన పిల్లలు పాడైపోవాలి, మన పిల్లల ఆరోగ్యం పాడైపోవాలి, మనమందరం నాశనం అయిపోవాలి. ఆయన ఫోటో మాత్రం పొళ్ళికి ఇచ్చుకుంటూ చూస్తూ ఉండాలి. ఇది కాదు, ప్రజలకి మంచి చేసే కార్యక్రమాన్ని ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మొన్న మీరే చూశారు టీవీల్లో, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లే, ఎక్కడ చూసినా ఏ ఊరు చూసినా మురిగిపోయింది. గుడివాడలో చుక్క నీళ్లు మీరు చూసే ఉంటారు. ఇవన్నీ ఏంటంటే రాము గారు గెలిచిన దగ్గర నుంచి కానీ అంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చర్యలు కానీ, అప్పుడు డ్రైనేజీలు నిర్మాణం చేశాం. గడిచిన 5 ఏళ్ళు గుప్పుడు మట్టి కూడా తీయాళ్ళు గెలవగానే ఫస్ట్ పెట్టి 2 ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ
అట్లాగే ఎమ్మెల్యే గారు వెనుగెళ్ల రాము గారికి, అట్లాగే ఈ కాళహస్తి కాలనీ నివసించిన ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ కాలనీ మీ అందరూ చూస్తూ ఉన్నారు, శుభ్రంగా చక్కగా అన్ని కూడా రేట్లు, బిల్డింగ్లు అన్ని కూడా ఏర్పడి కరెంట్ ఉంది, అంతా ఉంది. నీళ్లు మాత్రం మీకు రోజు కూడా ట్యాంకర్ల ద్వారా జారీ చేయాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రాంబాబు గారు చెప్పినట్టు మొట్టమొదటి కార్యక్రమాల్లోనే ఈ కార్యక్రమాన్ని చూసి ఈ ప్రతి ఇంటికి కూడా నీరు వచ్చే కార్యక్రమాన్ని టేకప్ చేస్తామని చెప్పి చేసి ఇవాళ 100 రోజులు కూడా అవ్వకముందే దానికి శాంక్షన్ ఇచ్చి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి కాంట్రాక్టులతో మాట్లాడి నెక్స్ట్ రాబోయే 10-15 రోజుల్లో దసరా లోపే మీకు కూడా అందరికీ కూడా నీరు ఇచ్చే కార్యక్రమాన్ని టేకప్ చేయడం. అట్లాగే ముందు రాగానే కూడా స్వచ్ఛ గుడివాడ, ఏదైతే గుడివాడ శుభ్రంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఏమి ఇబ్బందులు కూడా గుడివాడ అంతా కూడా ఎక్కడ చూసినా మునుగు దీంతో కూడా నిండిపోయి ఉందని చెప్పి మొత్తం ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసి మొన్న ఎంత వరద వచ్చినా కూడా బుడమేరు పొంగి ఇచ్చేసి గుడి మనం చూసాం. బెదవాడ పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మీకు కాలంలో డ్రైన్ కూడా పక్క నుంచి వెళ్తా ఉంటాయి కాబట్టి మీకు అన్నీ తెలుసు. కానీ గుడివాడ ఎక్కడా కూడా మునక్కుండా ఎక్కడా కూడా చిన్న నీరు ఎక్కడ ఎప్పటికప్పుడు లాగేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు గుడివాడలో ప్రజలు ఉన్నారంటే ఆయన రాగానే టేకప్ చేసినటువంటి కార్యక్రమం. అట్లాగే ఆయన ఏదైతే ఎలక్షన్లో వెళ్ళారో అన్ని కూడా రాసుకుని అన్ని కూడా క్రోడీకరించి ఏది ముందు చేయాలి, ఏది ముందు చేయకూడదని నిధులు ఏమైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం తేవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తేవచ్చు, ఢిల్లీ కూడా 2-3 సార్లు వెళ్ళొచ్చి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో, రాబోయే 4-5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో అట్లాగే గుడివాడ పట్టణం కూడా చక్కగా అభివృద్ధి చెంది మన అందరికీ కూడా బాగుంటుందని, అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కార్యక్రమాలు కూడా టేకప్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ జరగబోతా ఉంది. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాగ్దానం ఈ కాళహస్తి కాలనీ ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి తాగునీరుని అందిస్తాను, ఇది నేను గెలిచిన 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా మొదటి కార్యక్రమంగా దీన్ని టేకప్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ వాగ్దానం ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున చేశారు. సో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. ఇది ఎప్పుడో గతంలోనే పైప్ లైన్లన్నీ కూడా వేసి అక్కడి నుంచి ఇక్కడికి కేవలం ఇంటర్ కనెక్షన్స్ కొన్ని చోట్ల నుంచి కలపాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు కూడా ఇది డ్రాగ్ ఆన్ చేసుకుంటూ గత ఉన్నటువంటి 5 సంవత్సరాలుగా మనని పరిపాలించినటువంటి ఈ ప్రభుత్వం, దురాగతమైన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అప్పటి శాసనసభ్యుడు ఏమాత్రం కూడా మీ యొక్క అవసరాలను పట్టించుకోకుండా కనీసం మీకు మంచినీటి సదుపాయాన్ని కూడా అందజేయగలిగినటువంటి శక్తి లేక ఏవో రోజు బూతులు తిట్టుకోవడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. అటువంటి ప్రభుత్వానికి కాలం చెల్లింది. ఈ రోజున మీ అవస్థలు విని మీకు మంచి చేసేటువంటి ప్రభుత్వం ఈ రోజున జరుగుతూ ఉంది. అందులో శాసనసభ్యులు వెనుగెళ్ల రాంబాబు గారు ఏది కూడా మాటిస్తే వదిలేసేటువంటి మనిషి కాదు. దాన్ని పట్టుకుని కార్యక్రమం అయ్యే వరకు, దాని యొక్క ఫలితాలు మీకు చేరే వరకు కష్టపడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, ఊళ్ళో కూడా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గ్రీన్ గుడివాడ అని. ఇటీవల వచ్చినటువంటి వరదల్లో మీరు గమనించారో లేదో, అన్ని చోట్ల కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే ముఖ్యంగా నందివాడ మండలం విపరీతమైనటువంటి దెబ్బతింది. అలాగే గుడివాడ గురించి ఆలోచిస్తే మీరు ఎప్పుడు ఆలోచించేది, ఇటు నుంచి మీరు సెంటర్కి రావాలంటే భీమేశ్వర స్వామి బంటుపల్లి భీమేశ్వర స్వామి టెంపుల్ 100 రోజుల్లోపు మంచినీటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో వారు అనేక కార్యక్రమాలు చేసి మన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారని తలుస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు వరదల సమయంలో మన రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, అలాగే 400 గ్రామ పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు
ఈ సంవత్సరానికి మన రాష్ట్రానికి 91 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వంలో సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. ఈ సంవత్సరం 91 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సహకరిస్తాయని తెలుపుతూ ఈ ఇక్కడ జరగబోతా ఉంది. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాగ్దానం ఈ కాళహస్తి కాలనీ ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి తాగునీరుని అందిస్తాను, ఇది నేను గెలిచిన 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా మొదటి కార్యక్రమంగా దీన్ని టేకప్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ వాగ్దానం ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున చేశారు. సో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. ఇది ఎప్పుడో గతంలోనే పైప్ లైన్లన్నీ కూడా వేసి అక్కడి నుంచి ఇక్కడికి కేవలం ఇంటర్ కనెక్షన్స్ కొన్ని చోట్ల నుంచి కలపాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు కూడా ఇది డ్రాగాన్ చేసుకుంటూ గత ఉన్నటువంటి 5 సంవత్సరాలుగా మన పరిపాలించినటువంటి ఈ ప్రభుత్వం, దురాగతమైన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అప్పటి శాసనసభ్యుడు ఏమాత్రం కూడా మీ యొక్క అవసరాలను పట్టించుకోకుండా కనీసం మీకు మంచినీటి సదుపాయాన్ని కూడా అందజేయగలిగినటువంటి శక్తి లేక ఏవో రోజు బూతులు తిట్టుకోవడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. అటువంటి ప్రభుత్వానికి కాలం చెల్లింది. ఈ రోజున మీ అవస్థలు విని మీకు మంచి చేసేటువంటి ప్రభుత్వం ఈ రోజున జరుగుతూ ఉంది. అందులో శాసనసభ్యులు వెలిగళ్ల రాంబు గారు ఏది కూడా కొన్ని మాటిస్తే వదిలేసేటువంటి మనిషి కాదు. దాన్ని పట్టుకుని కార్యక్రమం అయ్యే వరకు, దాని యొక్క ఫలితాలు మీకు చేరే వరకు కష్టపడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున మనందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, ఊళ్ళో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. క్లీన్ గుడివాడ, గ్రీన్ గుడివాడ అని. ఇటీవల వచ్చినటువంటి వరదల్లో మీరు గమనించారో లేదో, అన్ని చోట్ల కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే ముఖ్యంగా నందివాడ మండలం విపరీతమైనటువంటి దెబ్బతింది. అలాగే గుడివాడ గురించి ఆలోచిస్తే మీరు ఎప్పుడు ఆలోచించేది, ఇటు నుంచి మీరు సెంటర్కి రావాలంటే భీమేశ్వర స్వామి, బంటుపల్లి భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎప్పుడు నీళ్లు ఉండేవి, బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు నీళ్లు ఉండేవి. ఈ 2 ప్రాంతాలు కూడా ఏనాడు కూడా చిన్నపాటి వర్షం పడినా కూడా నీళ్లు నిలకడ తప్ప పక్క ట్రైన్లోకి వెళ్ళేటువంటి మార్గమే లేకుండా పోయింది. అటువంటిది వెలిగళ్ల రాంబు గారు ఎమ్మెల్యే గారు ఆయన గెలిచిన మరుక్షణమే క్లీన్ గ్రీన్ గుడివాడ అని చెప్పి కార్యక్రమాన్ని తీసుకుని మొత్తం ఉన్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి డ్రైన్స్ అన్ని కూడా సిల్ట్ తీసేటువంటి కార్యక్రమాన్ని ముందుగా చేపట్టడం జరిగింది. దానివల్ల అది కూడా సిల్ట్ ఏదో పైన గత ప్రభుత్వం కాంట్రాక్టర్లు దోచుకునేందుకో లేకపోతే వాళ్ళు దోచుకునేందుకో అనేది కాకుండా ప్రతి పాయింట్ దగ్గర కూడా ఒక కార్యకర్త. మెయిన్ రోడ్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి మహోత్సవాల వేడుకలు 8వ రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామిగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో నేడు సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 8వ రోజు నేడు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారుగా భక్తులకు దర్శనం ఇవ్వడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడం జరిగింది. కాలక్షేప మండపంలో సంగ్రహార చతుర్దశిని పురస్కరించుకుని నేడు పెద్ద ఎత్తున సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అత్యంత వైభవపేతంగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలతో పాటు సాయంకాల సమయంలో ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ తెలియజేశారు. నవరాత్రులు ముగింపు అనంతరం సోమవారం పెద్ద ఎత్తున స్వామివారి నిమజ్జన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 29వ తేదీన ఉత్సవాల ముగింపు సందర్భంగా శాంతి నిమిత్తం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడమే కాకుండా స్వామివారి అన్న సమారాధన కార్యక్రమానికి వస్తు రూపేణా గాని ధన రూపేణా గాని సహకరించాలని కోరడం జరిగింది. నేడు జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆలయ పాలకవర్గ సభ్యులు సలంకాయల లీలా కుమారి, లోయ వాసు, వికృతి పోతరాజు, పంచమూర్తి శ్రీనివాసరావు, సుశీల, శైలజ, దేవస్థాన ఈవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
सर्वसिद्धिकरं परम विज्ञानी लभते विज्ञान धनाधि लभते धनम पुत्राधि लभते पुत्रान् मोक्षाधि लभते गतिम् जपे गणपतिस्तोत्रं षड्भिर्मायैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नास्तुसंशयः अष्टान् ब्राह्मणान् च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादः। స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి మదర్ డిపార్ట్మెంట్ అయిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లో విలీనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు గుడివాడ
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో సిబ్బంది పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామ్మోహన్ రావు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మధుబాబు, కరుణాప్రియ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ రద్దు చేస్తూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఉన్న ఎక్సైజ్ సిబ్బందిని, అలాగే ఎక్సైజ్ స్టేషన్స్ని, ఎక్సైజ్ ఆఫీస్ని అన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేస్తూ నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుడివాడ సబ్ స్టేషన్ ను ఎక్సైజ్ గుడివాడ ప్రొబేషన్ ఎక్సైజ్ స్టేషన్గా మారుస్తూ ఈరోజు చేయడం జరిగింది. బోర్డ్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఎక్సైజ్ ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2000 మేకు ముందు ఉన్న పూర్వ స్థితిని యథాతథంగా తీసుకొచ్చిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి ఈరోజు మా ఎక్సైజ్ అసోసియేషన్ జేఏసీ పిలుపు మేరకు గుడివాడ ఎక్సైజ్ స్టేషన్ వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సహకరించిన ప్రతి ఎమ్మెల్యే వారికి, అలాగే మినిస్టర్ మంత్రివర్యులకు, అలాగే ఎంపీస్, అలాగే ప్రతి ప్రజాప్రతినిధికి, అంటే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్వ స్థితిని తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అందరికి కూడా మా నమస్కారాలు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి మదర్ డిపార్ట్మెంట్ అయిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ దాంట్లో కలిపినందుకు గాను మేము చాలా ఆనందంగా పడుతున్నాము. గుడివాడ స్టేషన్ నుంచి ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్కి మళ్ళీ మదర్ డిపార్ట్మెంట్ కలిపినందుకు గాను మన నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి మరియు ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఈరోజు గుడివాడ స్టేషన్ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మేమంతా మా స్టాఫ్, మా స్టేషన్ తరఫున మా సిఏ గారు మేమంతా చాలా ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో ఉన్న ఎస్సీబీని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా మార్చి మమ్మల్ని అంతా మదర్ డిపార్ట్మెంట్లో పంపించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి గాను గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవనీయుల మంత్రి గారి కొల్లు రవీంద్ర గారికి మాకు చాలా ఆనందపరిచినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. వరద ముంపుకు గురైన గ్రామాల్లో శాసనసభ్యులు వెనుగండ్ల రాము చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఆయన స్ఫూర్తితోనే లవణ్ కంపసియన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వరదలో చిక్కుకున్న గ్రామాలలో బాధితులకు దుప్పట్లు, చీరలు, ఆహార పదార్థాలు అందజేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు కొనియాడారు. స్థానిక గుడ్మన్పేటలోని లవణ్ కంపసియన్ మినిస్ట్రీస్ మరియు జాకబ్ చర్చ్ ఆధ్వర్యంలో రెవరెండ్ వెస్కో విజయబాబు నేతృత్వంలో వరద బాధిత కుటుంబాలకు నూతన వస్త్రాలు, ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా ఆ వాహనాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని, ఆయన అడుగుజాడలోనే నడుస్తూ అనేక స్వచ్ఛంద సంస్థలు, పాస్టర్లు, ప్రజలు ముందుకు వచ్చి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. అనేక సంవత్సరాలుగా పాస్టర్ విజయబాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శనీయమని, ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంచర్ల సుధాకర్, నిమ్మగడ్డ సత్యసాయి తదితరులు పాల్గొనడం జరిగింది. జాకబ్ మెమోరియల్ ఈరోజు గుడ్మన్పేటలో జాకబ్ మెమోరియల్ చర్చి తరఫున పాస్టర్ విజయ్ గారు మన ప్రాంతంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వరదల వలన నష్టపోయినటువంటి ప్రజానికానికి తోచిన విధంగా సహాయం అందించడానికి కొన్ని బ్లాంకెట్సు, అట్లాగే చీరలు, దుప్పట్లు, కొంత ఆహార పదార్థాలు ఇవన్నీ రామాపురం ఆ ఏరియాలో సహాయం చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈ గుడ్మన్పేట ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి ఆయన నాకు పరిచయం. ఎన్నో సంవత్సరాల నుంచి
అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ, అనాథ పిల్లలకి చదువు చెప్పే విషయంలో కానీ, మరి సేవ చేసే విషయంలో ఆయన ముందుంటాడు. ఈ మధ్యకాలంలో ఆయనకి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ రోజున ఈ కొన్ని ఆయన తరఫున ఆయన మిత్రులు, లేకపోతే ఆయన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి దేవుని సేవతో పాటు ప్రజల సేవలో పాల్గొన్నటువంటి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. గుడివాడ గుడ్మన్పేట లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ వేస్పోగు జాకోబ్ మెమోరియల్ చర్చ్ తరఫున వరద బాధితుల సహాయార్థమై మరి బ్లాంకెట్స్, శారీస్, రైస్ బ్యాగ్స్, బ్రెడ్ మరి అందించడానికి రామాపురం ఆ ప్రాంతాలలో అందించడానికి వెళ్తూ ఉన్నాము. గత 25 సంవత్సరాలుగా ప్రకృతి పరంగా ఎటువంటి వైపరీత్యాలు కలిగినా మరి మా సంస్థ ద్వారా, అదే రీతిగా చర్చ్ ద్వారా ఇటువంటి సహాయ సహకారాలు అందించడం మరి మా సంఘ బిడ్డలు వారి యొక్క దాతృత్వ స్వభావం బట్టి, మా స్నేహితుల సహకారాన్ని బట్టి ఈ రీతిగా సేవా కార్యక్రమాలు చేయడం మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. మరి ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, మరి మాజీ చైర్మన్ గారు యలవర్తి శ్రీనివాసరావు గారు అతిథులుగా మా మధ్యలోనికి వచ్చి వారి యొక్క సారథ్యంలో జెండా ఊపి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో జరుగుతున్న వరద బాధితుల యొక్క సహాయార్థమై వారు చేస్తున్న కార్యక్రమాలను మేము ప్రోత్సహింపబడి మరి నిజానికి గత 2 వారాలుగా నేను ఎంతో స్టంట్ వేయబడి బలహీనంగా ఇంట్లోనే ఉన్నాను. అయితే ఆ కార్యక్రమాలు అదే రీతిగా మన ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారు వీరు చేసిన సేవా కార్యక్రమాలను చూసి మా వంతుగా మేము కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో తలపెట్టి ఉన్నాము. మరి అతిథులుగా మరి మా మధ్యలోనికి యలవర్తి శ్రీనివాసరావు గారు, కంచర్ల సుధాకర్ గారు, వేష్పోగు ఇమానుయేల్ గారు ఉండడం మాకు ఎంతో సంతోషం. మరి ఈరోజు వేసిపోగు జాకబ్ మెమోరియల్ చర్చ్ ఆధ్వర్యంలో మరి మా పాస్టర్ గారు విజయబాబు గారు ఎప్పుడు ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అనేక సేవా కార్యక్రమాల్లో మేము కూడా ఆయన చెప్పినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు బుడమేరు వరద వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకి మరి వారు దాతృత్వంతో సహాయం చేద్దామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇటీవలే ఆయన అనారోగ్యం పాలైనప్పటికీ కూడా హాస్పిటల్ నుంచి వచ్చి 10 రోజులు అయినా ఇంకా అవ్వలేదనుకుంటా. అయినా సరే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చర్చ్ ఆధ్వర్యంలో ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించాలి, ప్రజలను ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో 150 కుటుంబాలకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే బియ్యం కానీ, బ్లాంకెట్స్ కానీ, మరి చీరలు కానీ, అట్లాగే బ్రెడ్ ప్యాకెట్స్ కానీ, అంటే ఒక 150 కుటుంబాలకి సరిపడా ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మరి మన పాస్టర్ విజయబాబు గారు మరి ముందుకు వచ్చి వారందరినీ కూడా సహాయం చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి మా కంచర్ల సుధాకర్ గారిని, మరి వేసిపోగు ఇమానుయేల్ గారిని మరి మమ్మల్ని కూడా పిలుచుకుని ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు పాస్టర్ విజయబాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి మంచి ఆరోగ్యం యేసుప్రభు ప్రసాదించాలని చెప్పి, అదేవిధంగా వారు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అందరూ కూడా తోడ్పాటును ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. గుడివాడ గుడ్మన్పేట లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ వేసిపోగు జాకబ్ గారి మెమోరియల్ చర్చి ఆధ్వర్యంలో వేసిపోగు విజయబాబు గారి 10 సంవత్సరాల నుంచి వృద్ధులకు కానీ, మరి అనాథ పిల్లలకు కానీ, సంఘంలో ఉన్న పేద పిల్లలకు కానీ ఎన్నో మరి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, ఇంకా మరి సంఘం తరపున కానీ ఇంకా చాలా విపత్తులు ఎక్కడైతే వస్తున్నాయో ఇవన్నిటికీ ఆయన మరి 25 సంవత్సరాల నుంచి అందరికి సేవ చేస్తున్నారు. ఆయనకి ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడు కాస్త ఆయనకి ఆపరేషన్ జరిగింది, స్టెంట్ వేశారు.
దానివల్ల లేట్ అయింది. చంద్రబాబు గారు స్ఫూర్తి, వెనిగళ్ల రాము గారి స్ఫూర్తి, అలాగే మన ఎలవర్తి గారు చైర్మన్ గారు స్ఫూర్తి వల్ల ఇవాళ ఈ పంపిణీ జరుగుతుంది. అందరికీ దుప్పట్లు, చీరలు, బెడ్డు, ఇంకా ఇతర సామాగ్రి అన్నీ ప్రజలకు మేలు చేయాలని, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన విజయబాబు గారు సుమారు దాదాపు 2 లక్షల రూపాయలు ఇవాళ ఖర్చు అవుతుంది. అవన్నీ ఆయన సంస్థ ద్వారా పెట్టుకొని ఎంతోమందికి మేలు చేస్తున్నారు. ఆయనకి ఆరోగ్యం శుభ్రంగా ఉండాలని, నిండు 100 ఏళ్ళు జీవించాలని, ఎంతోమందికి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు. గుడివాడ ఏలూరు రోడ్లోని కోర్టు సముదాయంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ దోహదపడుతుందని, కక్షదారుల లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. బొడమేరు ఉప్పొంగడంతో వరదకు గురైన గ్రామాల్లో ప్రజలతో పాటు పాడి పశువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో వరద ముంపు తగ్గిన తర్వాత గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పశువుల దానా పాడి రైతులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని శాసనసభ్యులు వెనగళ్ల రాము తెలిపారు. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో వరద ఉధృతి తగ్గడంతో పాడి రైతులకు పశువుల దానా కట్టాలను శాసనసభ్యులు వెనగళ్ల రాము అందజేయడం జరిగింది. 12 రోజుల పాటు నీటిలో ఉన్న గ్రామాలలో పర్యటిస్తూ గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించామని, ప్రస్తుతం పాడి రైతులు ఆవులకు, గేదెలకు ఆహారం అందించలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నందివాడ మండలంలోని బొడమేరు ముంపు గ్రామాల్లో సుమారు 220 దానా కట్టాలను పాడి రైతులకు అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మరియు తెలుగుదేశం పార్టీ నేతలు, అధికారులు పాల్గొనడం జరిగింది. సరే తీసుకోండి అన్న తీసుకోండి. శ్రీ విజయదుర్గ దేవస్థానం నందు అత్యంత వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్న తరుణంలో నవరాత్రి మహోత్సవాల కార్యక్రమాలు ప్రారంభించేందుకు గాను నేడు ఆలయ ప్రాంగణంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి అమ్మవారి సన్నిధిలో రాటాను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రాటా ప్రతిష్ఠ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో పసుపు కొట్టి పండుగ వాతావరణంలో అమ్మవారిని పూజిస్తూ పరాటాను ప్రతిష్ఠించడం జరిగింది. అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవాల కార్యక్రమాలను వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని
ఈ ఏడాది కూడా అంతే వైభవంగా అమ్మవారి శరన్నవరాత్రులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు పురి శర్మ తెలియజేశారు. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम भद्रं गणे विष्णुयाम देवाः గుడివాడ పట్టణ స్థానిక పవర్ బ్రిడ్జి కింద అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో అన్ని తామే అంత్యక్రియలు చేయడం జరిగిందని, మానవత్వాన్ని చాటేలా ప్రతి ఒక్కరు తోటి మనిషికి సహాయపడేలా కృషి చేయాలని మాచర్ల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఆకలితో ఉన్న అనాథులకు ఆకలి తీర్చడమే కాకుండా అనాథ అంత్యక్రియలకు కూడా చేయటం అదృష్టంగా భావిస్తున్నామని, అదేవిధంగా ఈ రోజు గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో స్థానికులు సమాచారం అందజేయగా పోలీసు వారికి సమాచారం అందజేసి అంత్యక్రియలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు వారు సహకరించినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పోలీసు వారికి సమాచారం అందజేయగా 2 రోజులు మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆ వ్యక్తి గురించి ఎవరైనా వస్తారని చూడడం జరిగింది. కానీ ఎవరు రాకపోవడంతో పోలీసు వారు మాకు ఫోన్ చేసి ఆ అనాథ మృతదేహాన్ని మాకు అందజేయడం జరిగింది. ఆ మృతదేహాన్ని మేము మేమై అదని అంత్యక్రియలు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇలాంటి అంత్యక్రియలు చేస్తుంటే ఎగిలిగా ఏలోకోలంగా మాట్లాడుతాం చాలామంది చెప్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మమ్మల్ని అభినందించకపోయినా పర్లా, దయచేసి మాత్రం విమర్శించద్దండి. ఎందుకంటే కేవలం మానవత్వం బ్రతికించాలనే ఆలోచనతోనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎంతో పవిత్రంగా పడతాం. తాతలు, మామూలు, అమ్మలు, నాన్నలతో ఎంతో పవిత్రంగా పడతాం. అలాంటి జన్మకి పరిపూర్ణత జన్మ పండించినప్పుడు చనిపోయినప్పుడు కూడా నలుగురు ఉండి ఆ బాడీని అంత్యక్రియలు చేయాలనే ఆలోచన తప్పితే మేము ఇంకా ఏం ఆలోచించట్లేదు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, అనాథ దాన సంస్కారాలు చేస్తే మన లోక కళ్యాణంగా ఉంటుందని నా ఆలోచన. అంతేగాని వేరే ఉద్దేశంతో నేను ఇలాంటి వర్క్ చేయట్లా. దయచేసి నన్ను విమర్శించే వాళ్ళకి నేను 2 చేతులు పెట్టి నేను విన్నవించుకుంటున్నానండి. కేవలం నాకు దీంట్లో ఏం లాభాపేక్ష యంత్రం ఏమీ లేదండి. కేవలం మానవత్వం బ్రతికించాలనే ఆలోచనతో నేను ఇలాంటి వర్క్ చేస్తున్నాను. దయచేసి మీరు అభినందించకపోయినా పర్లా, నన్ను మాత్రం విమర్శించొద్దు. మానవత్వాన్ని బ్రతికించండి. అదే విధంగా ఈరోజు ఈ అంత్యక్రియలో కూడా పోలీసు వారు మాకు వెన్నంటే ఉండి వారి భుజం మీద కూడా ఆ బాడీని మోసి అంత్యక్రియలు చేయడం జరిగింది. చాలామంది పోలీసు వారిని చూస్తే అమ్మో అని భయాందోళనతో ఉంటారు, లేకపోతే రౌడీని చేస్తున్నారు, అవి చేస్తున్నారు అంటారు. మరి అలాంటి పోలీసు వారు కూడా మానవత్వంతో ఈరోజు ముక్కు మొహం తెలియని అనాథ ప్రేతాత్మని ఈరోజు భుజం మీద కూడా మోసుకుని వచ్చి ఈ మా కార్యక్రమంలో సహకరించారు. వారికి కూడా మా ఆర్కే వారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన గుడివాడ పట్టణ ప్రజలకి, ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇది కేవలం గుడివాడ పట్టణ ప్రజలు ఆశీర్వాదం వల్లే మేము ఇలాంటి వర్క్ చేస్తాం. దయచేసి నిండు మనసుతో మా టీంను ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 29 లక్షల రూపాయల వ్యయంతో శ్రీకాళహస్తి కాలనీలో ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేసే పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. గత ఎమ్మెల్యే కనీస మౌలిక వసతులు కూడా నియోజకవర్గ ప్రజలకు అందించకపోవడం దారుణమంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము. నేడు 8వ రోజు శ్రీ లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు. ఆలయ ప్రాంగణంలో వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం, అన్నదాన కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలు కావాలని కోరిన పాలకవర్గ అధ్యక్షులు రాజేష్.
నందివాడ మండలం కదిలింగాల గ్రామంలో పాడి రైతులకు పశువుల దాన అందజేసిన ఎమ్మెల్యే రాము ముంపుకు గురైన గ్రామాల్లోని ప్రజలను అన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.